జాబ్ చేసి ఇది లేదు మనకి. కాబట్టి ఇంట్లో హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పండగ పోయిన 1 వీక్కి విష్ చేస్తుంది అనుకోకండి. ఎక్కడండి, ఒక్క వీడియో అన్న అప్లోడ్ చేద్దామని చాలా అనుకున్నాను. పండగ పనుల వల్ల అస్సలు కుదరలేదు. అయితే భోగి ముందు రోజునైతే మన ఛానల్కి ఒక ప్లే బటన్ అంటే మంచి గిఫ్ట్ ఒకటి వచ్చింది. దాంతోపాటు ఒక లెటర్ కూడా వచ్చింది. యూట్యూబ్ ప్లే బటన్ అనమాట. ఈ ప్లే బటన్ మనకి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీడియో. ప్లే బటన్తో పాటు ఒక లెటర్ కూడా వచ్చిందండి. మనకి లెటర్ కూడా పంపించారు. మన ఛానల్కి హోమ్ మేకర్ సుజ్జి ఛానల్కి ఈ యూట్యూబ్ ప్లే బటన్, ఈ రెడ్ కలర్ ప్లే బటన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ముందైతే ప్లే బటన్ ఎలా ఉందో చూసేయండి. తర్వాత ఏ లెటర్లో మనకి ఏం రాసి పంపించారు అనేది కూడా చూసేయండి. దానికన్నా ముందు మనకి ఇది 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాగని అందరికీ రాదండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అసలు జీరో నాలెడ్జ్ అనమాట. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది ఏమీ తెలీదు. అయితే హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ అయితే తీసుకున్నాను. కోర్స్ ఎలా తీసుకున్నానంటే, మనకి ఏదైనా విషయం తెలియకపోతే యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాం కాబట్టి అసలు వీడియోలు ఎలా అప్లోడ్ చేయొచ్చు ఏంటనేది కొన్ని టెక్ ఛానల్స్ అయితే చూసేదాన్ని. అలా టెక్ ఛానల్స్ చూస్తున్నప్పుడు నాకు సాయి కృష్ణ గారి ఛానల్ అయితే కనిపించింది. అందులో అయితే కోర్స్ ఇస్తున్నారు అని అర్థమైంది. కోర్స్ తీసుకోవడానికి కూడా చాలా ఆలోచించాను, ఎలా ఉంటుందో ఏంటని. కానీ కోర్స్ తీసుకున్న తర్వాత చాలా విషయాలు అర్థమయ్యాయి అనమాట. మనం ఏ వీడియో అప్లోడ్ చేయొచ్చు, ఏది చేయకూడదు, మ్యూజిక్ ఎలా తీసుకోవాలి, కాపీరైట్ స్ట్రైక్స్, క్లైమ్స్ ఇవన్నీ ఏంటి, అసలు అవి ఎన్ని రోజులు ఉంటాయి, ఒకవేళ మన ఛానల్కి ఏది చిన్న ఇబ్బంది అయినా సరే వెంటనే సాయి కృష్ణ గారికి కాల్ చేయడమో లేదా మెసేజ్ పెడితే మన ఛానల్లో వచ్చిన ఆ చిన్న ఇబ్బందిని కూడా వెంటనే క్లియర్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మన కోర్స్ తీసుకున్న వెంటనే పర్సనల్ నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు. అలాగే నేను కోర్స్ తీసుకున్న ఒక 4 మంత్స్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకోగలిగాను. తర్వాత ఒక 2 మంత్స్కి నాకు ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవ్వడం, అనుకున్న టార్గెట్ క్లియర్ అవ్వడం, $10 రావడం, పిన్ రావడం, ఇవన్నీ టకటక జరిగిపోయినాయి. ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు మనం ఏది ఛానల్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అయితే మనకి వెనకాలే సపోర్ట్గా ఉండి ఛానల్ని అయితే ముందుగా అయితే తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. నాకు యూట్యూబ్ నుంచి పిన్ వచ్చిందనమాట, వెరిఫికేషన్ పిన్. అంటే మీకు శాలరీ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అని ఒక పిన్ వస్తుందండి. ఆ పిన్ వచ్చినప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, ఇవాళ ఈ యూట్యూబ్ బటన్ వచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీ అనిపించింది. మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా బోల్డ్ అని సాధించాలని, మనకి ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏంటి ప్రతి విషయము ఎప్పటికప్పుడు చెప్పుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సాయికృష్ణ ఛానల్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. కోర్సు తీసుకున్నాము అంటే కోర్స్ ఇచ్చాం కదా అని వదిలేస్తారు. ఈ సాయికృష్ణ గారు అయితే అలా కాదు. మనకి ఫస్ట్ శాలరీ తీసుకుని మొత్తం ఛానల్ అంతా క్లియర్గా ఉండే వరకు కూడా మన వెంటే ఉంటారనమాట. నేను ఛానల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా నా ఛానల్ ఇలా ఉందండి, నేను ఈ వీడియోస్ పెడుతున్నాను అంటే ఫస్ట్ మన దేవాలయాలను ఓన్లీ దేవుళ్ళ గురించి ఒక వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని అనమాట. మీరు అలా కాదండి, మీరు హోమ్ మేకర్ కదా, ఇలా ఇంట్లో జరిగే వంటలు కానీ చిన్న చిన్నవి కానీ ఇలా అప్లోడ్ చేయండి, జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి చూస్తారు అని చిన్న సజెషన్ ఇచ్చారు. అలా ఇచ్చిన సజెషన్తోనే నేను మా ఇంటి శుక్రవారం పూజ అని జస్ట్ చిన్న వ్లాగ్ లాగా, అప్పుడు నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, ఏమీ రాదండి, ఏదో చిన్న అలా మాట్లాడుతూ నేను చేసుకున్న పూజ, నేను ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ చూపించాను. అది కొంచెం బాగా ఫస్ట్ వీడియో కొంచెం ఒక 3000 వరకు వెళ్ళింది. అప్పటి నుంచి వంటలని, ఇంట్లో నేను చేసుకునేది, చిన్న చిన్న రీల్స్ అని ఇవే పోస్ట్ చేసేదాన్ని. అవే నన్ను ముందుకు తీసుకెళ్ళాయి అంటే మీ అందరి సపోర్ట్ వల్లే, నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఈ బటన్ అయితే తీసుకున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ ప్లే బటన్కి ఇంకా లేట్ అయితే చేయను, ప్లే బటన్ చూపించేస్తాను, చూసేయండి. దాంతోపాటు లెటర్ కూడా చూపిస్తాను. లెటర్ మాత్రం అసలు సూపర్ అండి, అది కూడా ఒక్కసారి చూసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఎస్కే అని ఉంది కదండి. ఎస్కే అంటే సాయి కృష్ణ అని ఛానల్ అనమాట. క్రియేట్ యువర్ ఫ్యూచర్ టుడే. ఇది మనకి ఎస్కే అంటే సాయి కృష్ణ ఛానల్ నుంచి ఈ యూట్యూబ్ ప్లే బటన్ అయితే పంపించడం జరిగింది. ఎలా వస్తుంది, అసలు ఎందుకు పంపిస్తారు అనేది నేను అంత డీటెయిల్స్లో చెప్తాను. ముందుగా నా బ్యూటిఫుల్ ఇలా యూట్యూబ్ సింబల్ ఉన్న ఈ ప్లే బటన్ అయితే చూసేయండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే హోమ్ మేకర్ సుజ్జి అండి నా ఛానల్ నేమ్ అనమాట. కింద కంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ 10,000 సబ్స్క్రైబర్స్ అని అయితే ఉంది కదా. అంటే 10,000 సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ప్లే బటన్ వస్తుంది. ఇదిగోండి క్లియర్గా కనిపిస్తుంది కదా.
హోమ్ మేకర్ సుజ్జి. ఈ ఛానల్ నా ఛానల్కి నామకరణం చేసింది అయితే మా చిన్న చెల్లండి. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే సుజ్జీస్ హోమ్ వరల్డ్ అని పెడదాం అనుకున్నాను. అక్క అలా కాదు, హోమ్ మేకర్ సుజ్జి అని పెట్టక్క బాగుంటుందని చెప్పి ఇలా నా ఛానల్కి హోమ్ మేకర్ సుజ్జి అని నేమ్ పెట్టింది అయితే మా చిన్న చెల్లి. కాంగ్రాచులేషన్స్ ఆన్ పాసింగ్ 10,000 సబ్స్క్రైబర్స్ అనమాట. చెప్పాను కదండి, 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ప్లే బటన్ వస్తుంది. అలా అని ప్రతి ఒక్కరికి రాదండి. అవన్నీ అయితే నేను డీటెయిల్గా వీడియోలో అయితే చెప్తాను. ఇదిగోండి నా ప్లే బటన్ అయితే చూసేయండి. హోమ్ మేకర్ సుజ్జి ఈ ప్లే బటన్ మీద మన ఛానల్ నేమ్ చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. మన ఛానల్ మీద ప్లే బటన్ అనేది చాలా. ఇదిగోండి నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ $10 కంప్లీట్ అయిన తర్వాత పిన్ వస్తుంది కదండి, ఆ పిన్ వచ్చింది. ఆ పిన్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో. తర్వాత నాకంటూ ఒక నా ఛానల్కి ఇలా రెడ్ కలర్ యూట్యూబ్ ప్లే బటన్ రావడం చాలా చాలా హ్యాపీ అండి. నార్మల్గా మనకి సిల్వర్ ప్లే బటన్ రావాలంటే అది యూట్యూబ్ నుంచి 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. అక్కడి వరకు రీచ్ అవ్వాలని మనకి 10,000 అవ్వగానే ఎంకరేజ్ చేస్తూ మనం అక్కడ వరకు వెళ్ళాలని అయితే కోర్స్ తీసుకున్న వాళ్ళకి 10,000 కోర్స్ తీసుకుని 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికైతే ఈ ప్లే బటన్ పంపించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్లే బటన్ చూసారు కదా, లెటర్లో ఏముందో చూడండి. లెటర్ కూడా చాలా మన కష్టం అంతా అందులో కనిపిస్తుంది అనమాట. మనం ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు మనం ఎంత కష్టపడ్డామో ప్రతి అక్షరం ప్రతి వర్డ్ అందులో ఇన్వాల్వ్ చేస్తూ అయితే లెటర్ పంపించారు. లెటర్ ఒకసారి అయితే చూసేయండి. ప్రియమైన క్రియేటర్స్, ముందుగా మీకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ అధిగమించినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు చేసిన ఈ కృషి నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. రాత్రనగా పగలనగా మీ ఛానల్ కోసం మీరు తప్పించిన విధానం మాత్రం మరెంతో మందికి ఆదర్శం కావాలి. 1,000 అంకెలు లెక్క పెట్టాలన్నా కానీ 1తోనే మొదలు పెట్టాలి. అలాగే మీరు ఈరోజు ఇంతమంది సబ్స్క్రైబర్స్ను సాధించారంటే అది కూడా మీరు వేసిన ఒక్క అడుగుతోనే మొదలైంది. మీ అడుగులకు నా తోడు మీకు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ఉంటుందని హామీ ఇస్తూ, మీరు సాధించిన ఈ విజయం అందరికీ సాధ్యం కాదు. ఎక్కడో 1,00,000 మందిలో ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం నమ్మిన దాని మీద నిలబడి అనుకున్న దాన్ని సాధించాలంటే ఎంతో శ్రమ పట్టుదలతో పాటు చాలా క్రమశిక్షణ సహనం కూడా కావాలి. మీలో ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టే మీరు ఇది సాధించగలరు. ఇప్పుడు మీరు సాధించిన 10,000 సబ్స్క్రైబర్స్తో సంతృప్తి పడకుండా మీ జర్నీలో మీరు సాధించాల్సిన మరెన్నో మైలురాయిలతో పాటు అందుకోవాల్సిన గౌరవాలు కూడా చాలానే ఉన్నాయని మీకు గుర్తు చేస్తూ, మీరు ఇకపై రూపొందించే వీడియోలు సామాజిక స్పృహ కలిగి ఉండేలా చూసుకోవాల్సిందిగా సూచిస్తూ, మిత్రులు దాని కింద మనకి సాయికృష్ణ గారు ఎటువంటి అయితే మనకి థంబ్నెయిల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ మనకి ఏమేమి అనేది మనకి అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఇచ్చారండి. ఇవన్నీ సూచిస్తూ ఇట్లు మీ సాయికృష్ణ అని అయితే మనకి లెటర్ పంపిస్తారు. చూసారు కదండి లెటర్లో ఏముందో. అది ఫస్ట్ నుంచి ఛానల్ స్టార్టింగ్ నుంచి మనకి ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు ఎంత కష్టపడతాం అనేది ఒక మనం యూట్యూబర్కే తెలుస్తుంది అనమాట. వీడియో ఎప్పుడు ఫోన్తోనే ఉంటాం అని ఇంట్లో ఏదో ఒకటి అనడం, లేకపోతే ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఎవరో ఒకరు అనడం, ఇవన్నీ నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో శాలరీ వీడియోస్లో చెప్పాను. అవన్నీ పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్తే ఇలా విజయాలను సాధించి ప్రతి నెల అయితే శాలరీ అయితే తీసుకోగలుగుతామండి. నాకు కూడా బోల్డ్ వస్తూ ఉంటాయి. ఎందుకు అవసరమా అంటే మనకు అవసరమే. మనం బయటకు వెళ్ళి జాబ్ చేసి ఇది లేదు మనకి, కాబట్టి ఇంట్లో ఉండి చేసుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళినా ఏ జాబ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉండవండి, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏదో మనమే ఇంట్లో చేస్తూ చెప్పిన వాళ్ళకి పట్టించుకోకుండా వినకుండా మన పని మనం చేస్తూ పోతూ ఉంటే చాలు. మనకి ఇలా మంచి మంచి గిఫ్ట్స్ అయితే వస్తూ ఉంటాయి, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎంతో కొంత మనీ అయితే ఎర్న్ చేసుకోగలుగుతాం అనమాట. ఇదండి మన ఛానల్కి ఫస్ట్ శాలరీ తర్వాత నేను మళ్ళీ ఒక 2-3 శాలరీస్ వచ్చినాయి, కానీ నేను శాలరీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. మళ్ళీ మంచి ఎంకరేజ్ చేస్తూ ఇంకొక గిఫ్ట్ ప్లే బటన్ అయితే వచ్చింది, కాబట్టి ఇవాళ మీకు చెప్పాలనిపించింది అనమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 100K సబ్స్క్రైబర్స్ అయ్యి సిల్వర్ ప్లే బటన్తో అయితే మేము ముందుకి రావాలనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరిని ఎంకరేజ్ చేసే వాళ్ళని డిస్కరేజ్ చేసే వాళ్ళని ఇద్దరిని సమానంగా తీసుకుని మనం ఎవరిని పట్టించుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే
మంచి మనకి మంచి విజయం అనేది ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోమ్ మేకర్ సుజ్జి ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మధ్య అసలు వీడియోస్ రావట్లేదు. పండగ ముందు పనుల హడావిడి, తర్వాత హడావిడి. ఇప్పటి నుంచి రెగ్యులర్స్గా వంట వీడియోలని, వ్లాగ్స్ అని ఏవో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ప్లే బటన్ మళ్ళీ ఒకసారి అయితే చూసేయండి. ఇది చూసుకుంటుంటే నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే, దీని మీద మళ్ళీ నా ఛానల్ హోమ్ మేకర్ సుజ్జి నా పేరు రావడం నాకైతే చాలా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం ఫస్ట్ శాలరీ తీసుకునే వరకు మనం ముందుకు వెళ్ళాలని, మనం కోర్స్ తీసుకున్నా సరే వదిలేయకుండా నా ఛానల్ని నన్ను ముందుకు తీసుకెళ్ళిన సాయి కృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంతే. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.